శివుడు ఇక్కడ ఇక్కడ ఏ కాలం ఉంటుంది? ఎందుకు ఉంటుంది? బ్లూ కలర్ ఎందుకు ఉంటుంది? ఎందుకు విషయం తాగాడు? జయప్రకాష్ చదువుతున్నాం సరిగ్గా సక్రమంగా అది స్టాండ్ పెట్టుకో కలర్ కూడా లోకం కోసం ఆయన విషయం తాగాడు. ఏ టైంలో? ఏ సముద్రం? అవునా? విషం తాగమని ఎవరు పంపించారు? దేవతలు రాక్షసులు తీశారు. ఆ విషం వచ్చింది. ఈ ఐడియా చెప్పిన ఎవరు? కృష్ణుడు. ఆయన అన్నాడు చాలా మంచి ఆయన శివుడు, బోలా శంకరుడు, పార్సిల్ అమెజాన్ ఆయన కొట్టేది ఫ్లిప్కార్ట్ లో రిసీవ్ చేసుకుంటాడని చెప్పాడు. రిసీవ్ చేసుకున్నాడు కదా. కానీ శివుడు అందరూ చెప్పండి, జగత పితరవు వందే, జగతవు పితరవు వందే పార్వతి పరమేశ్వరవు. అంటే అర్థమైంది, జగత్తుకి తల్లి తండ్రి ఎవరు? సో ఈయన వాళ్ళ ఆవిడ అనకుండా చేయడు. ఇదిగో ఎలా శ్రీకాకుళం నుంచి పార్సిల్ వచ్చింది, శ్రీకాకుళం నుంచి పాల సముద్రం నుంచి వచ్చింది పార్సిల్. అందులో విషం ఉంది. అలాహలం జ్యూస్ కాదు, ఫ్రూట్ సలాడ్ కాదు, వినోద్కి ఇష్టమైన ఐస్ క్రీమ్ కాదు. మరి మరి ఈ ఐస్ క్రీమ్ కాదు, స్వీట్ కాదు, పాలు కాదు, మరి ఏంటది? విషం. వాళ్ళ ఆవిడ అడిగాడు, ఏం తాగమంటావా? విషం స్వీకరించనా? ఆవిడేముంది? మామూలు పెళ్ళాలైతే భార్య అయితే ఏం చెప్తారు? ఏమయ్యా ఊళ్ళో వాళ్ళని నీకే కావాలా అందమైన అప్పటికే అంటారు. కానీ పార్వతీదేవి ఏముంది? మింగెడు వాడు విగుండని మింగెడిది గరమని మేలని ప్రజలకు మింగమని సర్వమంగళ మంగళ సూత్రమునెంత మది నమ్మినదో. మింగెడు వాడు ఎవరు? విభుండు అంటే భర్త, ఆవిడ భర్త. మింగేది గర్వం. కానీ ఆవిడేం చూస్తుంది? మేలని ప్రజలకు. ఎవరు కామో తీసుకోండి, ఊళ్ళో వాళ్ళకి మంచి జరుగుతుంది, తీసుకోండి, ఏం పర్వాలేదు. నా మంగళసూత్రం గట్టిది, మీకేం బెగలేదు. ఎవరికి ధైర్యం ఇచ్చింది ఆవిడ? ఏం పర్లేదు తీసుకోండి, మంగళసూత్రం నాకు గట్టిది అంతే. ఇప్పుడు ఆ మంగళసూత్రం వేసుకోవట్లే చాలా మంది దాన్ని బీరోలో పెడతారు, చాలా మంది ఫ్రిడ్జ్ లో పెడతారు, మెల్లగా ఉంటుంది నాకంలో పెడతారు. కాబట్టి పార్వతీదేవిలాగా ప్రతి భారతీయ స్త్రీ ఉండాలి. నువ్వు పెళ్ళి నీకు 40 ఏళ్ళు వచ్చి 45 ఏళ్ళు వచ్చి నీకు పెళ్ళైందో లేదో తెలియకుండా మెట్టెలు ఉండవు, సూత్రాలు ఉండవు, బాగా అసలు అడగండు. నీకు పెళ్ళైందో లేదో తెలియదు, 4 పెళ్ళిళ్ళు అయిందో తెలియదు. ఏంటి పోయేకాలం? ఇప్పుడు ఎవరైనా బురకా వేసుకున్నారనుకోండి, ఓ స్త్రీ, ఏమని అర్థం అవుద్ది? శ్రీ మన అర్థం అవుతుందిగా. ఒక ఆవిడ బొట్టు పెట్టుకోలేదు, గాజు లేవు, మెల్లో మెల్లో సిలువ వేసుకుంది, బొట్టు గాజులు లేవు, చీర కట్టుకుంది. ఆవిడ ఏమనుకుంటావు? ఓకేనా, ఒకటి గొర్రె పెట్టాను అర్థం అవుతుంది, ఇంకోళ్ళు మనకాని అర్థం అవుతుంది. మరి నువ్వు బొట్టు పెడతావు, అది కనబడి చావడం. ఈ అమ్మాయి హిందువుల అమ్మాయి, లేకుండా అమ్మాయి కాదు, అప్పుడు తెలుస్తుంది. ఇలా కూడా ఆవకన్నా ఆవిడ మొక్కలు తీసి అందులో మొక్క పెట్టు. ఏం పెట్టాను? చక్కగా బొట్టు పెట్టుకోవచ్చు కదా. నువ్వెవరో హిందువు కదా, బొట్టు ఎందుకు పెట్టుకుంటారు? బొట్టు ఎందుకు పెట్టుకుంటారంటే మేము పునర్జన్మని నమ్ముతున్నాము అని చెప్పడానికి. మనం అందరం గత జన్మలో ఎన్నో ఎత్తి ఇక్కడికి వచ్చాం. అది నమ్ముతారా నమ్మరా? చేస్తుంది అది చెప్ప. అవునా కదా? మనం అందరం పునర్జన్మ నమ్ముతాం.
ఫస్ట్ అనుకుంటారు, ఇదే లాస్ట్ అనుకుంటారు, వాళ్ళ మతంలో చేరకపోతే వేస్ట్ అనుకుంటారు, రక్త పిశాచులా ఉండడమే టేస్ట్ అనుకుంటారు, వాళ్ళ మతం కావాలన్నా రోస్ట్ చేయాలనుకుంటారు. కాబట్టి ప్రపంచం ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి? అబ్బా ఏం కదా, జై గణేష్ గట్టిగా. ఇక్కడ కుమారస్వామి, అక్కడ గణేష్, అక్కడ పరమేశ్వరుడు. నేను వచ్చాడు పాపం గణేష్ వచ్చి, గురుగారు నేను సెట్ చేస్తాను, ఎక్కడో మంచి ప్లేస్ అన్నాడు. ఇప్పుడు మరి ఎవరిని కలిసాడో తెలియదు, ఇదే కలిసావా? మొత్తానికి వచ్చి ఈ మంచి ఇవాళ ఆదివారం మాకు ఆనందకరంగా ఉంది కదా. రాత్రి రాముల వారి దగ్గర ఉన్నాం, ఇప్పుడేమో శివుడి దగ్గర ఉన్నాం. రాముల వారి దగ్గర శివనామం చెప్పాలంట, శివుడి దగ్గర రామనామం చెప్పాలంట. కాబట్టి శివారాధన చేయండి, శుభాలు కలుగుతాయి. అందుకని ఆడెవడో ఎండిపోయిన శవం, ఎవడు పుట్టాడు తెలీదు, ఏదో ఎట్లు పుట్టాడు తెలీదు అని నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోవడం. వీటికి శివుడి చేతిలో సోలం ఉందా? విష్ణువు చేతిలో చక్రం కదా ఉంటుందా? సుబ్రహ్మణ్య స్వామి చేతిలో బలి ఉంటుందా? ఎవరన్నా నన్ను నమ్మలేనందుకో పొడి చేస్తాను వస్తారా? శివుడు కానీ విష్ణువు కానీ మనకు అలాంటి లక్షణాలు లేవు. ఎందుకంటే దైవం ఉన్నాడా? ఉన్నాడు. ఎలా పిలవచ్చు? ఎలా అయినా పిలవచ్చు. ఎలా కొలవచ్చు? ఎలా అయినా కొలవచ్చు. దాని గురించి ఎవరు? కన్నప్ప. కన్నప్ప పాపం తెలీదు, అడవిలో పుట్టినవాడు. అయ్యో శివుడు దాంట్లో వేస్తుంది అని ఏం పెట్టాడు? మాంసం పెట్టాడు. ఆ శివలింగం దగ్గర ఆ శివలింగం దగ్గర పూలున్నాయి, నిర్మాల్యం. ఎలా తీయాలి? చెట్టు కదా, మనవాడు ఎలా తీసాడు? అది చెప్పుతో. శివుడు అనుకున్నాడు, అబ్బా ఎంత మంచి బ్రష్ ఇంతవరకు నాకు ఎవడో వేయలేదు, చాలా మెత్తని బ్రష్ చేశాడు అనుకున్నాడు. అభిషేకమేనగా ఇది చేతిలో మాంసం ఉంది, ఇంకో చేతిలో ఏమో ఉంది, మరి ఏం చేయాలి? ఇదేమో స్నానం చేయాలి కదా. ఆ స్నానం చేయడము శివయ్య అసలే వాటర్ లోకానికి తెచ్చినవాడు. ఏమంటది? గంగాతరంగ కమనీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణమంత మదాపహారం వారణాసీపుర భజ విశ్వనాథం. కన్నప్ప మరి నోటితో పోసిన నీళ్లు మాంసం పెట్టిన శివుడు ఏమిచ్చాడు? మోక్షం ఇచ్చాడు. ఎవరైనా మన వాళ్ళలో ఎక్కువ తెలివితేటలు ఉన్నారు అంటే అతి తెలివితేటలు ఎవరైనా ఏమండి కన్నప్ప మాంసం పెట్టాడు, శివుడిది అన్నాడు, మీరేమో మా మంచి చేస్తున్నారు, శివుడి పెట్టి తినేస్తాం అన్నాడు అనుకో. అప్పుడు ఆన్సర్ ఏంటంటే శివుడుకి ఆయన మాంసం ఒకటే పెట్టలేదు, కళ్ళు కూడా పెరిగించాడు. నువ్వు పెరుగుతాడు, ఐబ్రో అంటావు, నువ్వు ఐబ్రోస్ కూడా పెట్టలేదు. కన్ను కాదు, కన్ను పైన ఈ కూడా నువ్వు పేపవు. అవునా? కన్నప్పలా నువ్వేమన్నా కన్ను పీకెత్తావా? అలాగే కృష్ణుడికి 16,000 ఉంటుంది ఉంది అంటారు. కృష్ణుడు చేసుకున్నాడు కాబట్టి మేము చేసుకుంటాం అన్నాడు అనుకో. మరి కృష్ణుడు కొండ ఇచ్చాడు, నువ్వేం చేయాలి? యూ కెనాట్ షిఫ్ట్ రూపాయి రూపాయి సింగిల్ రూపాయి. అవునా? కృష్ణుడు మరి కాళీల మీద నాట్యం చేశాడు, నువ్వు చేస్తావా? కృష్ణుడు అరివట్టు పోతే అగ్ని అంతా మింగేశాడు, దామాన రంపానం, నువ్వు చేస్తావా? కృష్ణుడు నోరిపోయాడు, పెద్ద నోరిపోయిన అఘాసుర అనే పాము లోపలికి వెళ్ళిపోయాడు, వెళ్తావా? కాబట్టి భగవంతుడితో మనం పోల్చుకోకూడదు.
కాకూడదు. కృష్ణుడు భౌతికి చెప్పాడు, నువ్వేం చెప్తారా? కాబట్టి భగవంతుడు చాలా గొప్పవాడు. ఆయన వల్లనే ఈ లోకం సమయానికి తగ్గట్టుగా ఎండ వస్తుంది, వాన వస్తుంది, శీతాకాలం వస్తుంది. కాబట్టి దైవాన్ని ఆరాధించాలి. కానీ ఆ దైవం క్రూరత్వం కలిగినటువంటి వాడు దైవం కాదు, కాబోదు. ఏమంటే ఇప్పుడు ఈ పిల్లడి పేరేంటి? జితేంద్ర. అమ్మ ఏమని పిలుస్తుంది? జిత్తు. ఒరే నిన్ను మీ అమ్మ ఏమని పిలుస్తుందా? నిఖిలేష్ అని పిలుస్తుందా? నిఖిల్. నిన్ను అమ్మ ఏమని పిలుస్తుంది? మీ అమ్మ నిన్ను ముద్దుగా ఏమంటుంది? మోని, లైక్ సోని, మా ఇంటికి రాణి. అవునా? నిన్నేమంటారు అమ్మా? వినూత్నమ్మ. ప్రేమ కదా. ఇప్పుడు మనం అందరం ఒక పేరు పెట్టినప్పటికీ ఫ్రెండ్స్ ఒకలాగా, అమ్మ నాన్న ఒకలాగా, మావయ్యలు అయితే ఒకలాగా పిలుస్తాడు కదా. నువ్వు ఒకడవా చదువుగా? ఒకడే. ఏమండి పుట్టి కొన్నాళ్ళ తర్వాత చచ్చిపోయే మనకే 4-5 పేర్లుంటే ఆయన ఎప్పుడు ఉండే దైవం కదా. ఆయనకి ఓ 10 పేర్లో 100 పేర్లో 1000 పేర్లో ఉండొచ్చు కూడా. కానీ గొర్రెమంటే అబ్బే మేము బుడ్డు పేరు పెట్టాం, ఆ పేరుతోనే పిలవాలి. అది మొక్కత్వం కదా, మూఢత్వం కదా. కాబట్టి ఆ మూఢత్వానికి మనకి సంబంధం లేదు. ఓసారి చెప్పండి, ఓకేనా? సనాతన ధర్మము వర్ధిల్లుగాక. సనాతన ధర్మము వర్ధిల్లుగాక. శాంతి మతము వర్ధిల్లుగాక. ఆనంద మతము వర్ధిల్లుగాక. ప్రకృతి మాత వర్ధిల్లుగాక. మీరు గమనించారు, మనం ఏది బాగుండాలని కోరుతున్నాం? ఆనందం పెరగాలని కోరుతున్నాం. ప్రకృతి బాగుండాలని కోరుతున్నాం, ఆనందం పెరగాలని కోరుతున్నాం, శాంతి పెరగాలని కోరుకుంటున్నాం. కానీ ఎక్కడైనా ఎలాంటి మతాలు పెరిగితే శాంతి ఉంటుందా? ఎందుకంటే వాళ్ళకు ఉండేది భ్రాంతి. వాళ్ళ వల్ల ఉండదు శాంతి, వాళ్ళ వల్ల ఉండదు కాంతి, వాళ్ళ వల్ల అంతా వాంతి. కాబట్టి ప్రపంచం బాగుండాలంటే భారతదేశం బాగుండాలి, భారతదేశం బాగుండాలంటే హిందువులు బాగుండాలి, హిందువులు బాగుండడం అంటే 3 మర్చిపోకూడదు. చెప్పండి, కట్టు, గట్టిగా నేను చెప్పి చెప్పండి. కట్టు, కట్టు, బొట్టు, జుట్టు. అప్పుడే నువ్వు హిట్టు లేదా పట్టు. అయినా మీరే చూడండి, నేను వచ్చినప్పుడు వినోదం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? బాగుందా లేదా? చక్కగా ఉందా లేదా? అవునా కదా? వినోద్ ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, ఆన్సర్ చెప్తుంది, వెంటనే గిఫ్ట్ ఇచ్చేస్తాను. ఆన్సర్ అడగడా కొంచెం. శివుడికి పార్వతికి 2 పిల్లలు ఉన్నారా? ఆ పేరు చెప్పేదా? శివుడికి పార్వతికి 2 పిల్లలు ఉన్నారు కదా, ఆ పిల్లల పేరు చెప్పు. అమ్మో, గట్టిగా గట్టిగా. కుమారస్వామి, గణేశుడు. సో అంటే నీకు జ్ఞానం ఉంది, ఈ అమ్మాయికి బోధన ఉంది, ఈ అమ్మాయికి జ్ఞానం ఉంది. ఎవరు ఉంది? నీకు ప్రశ్న అడుగుదాం. ఈ శ్రీకాకుళం జిల్లాలో 2 నదులు ప్రవహిస్తాయి. నదుల పేరు, నదులు రివర్ చెప్పండి. కృష్ణానది విజయవాడలో, గోదావరి రాజ్యంలో కష్టం. మన సీఎం చెప్పినా కష్టమే. నువ్వేమన్నా సీఎం అయితే తీసుకొస్తే మన జిల్లాయే, శ్రీకాకుళం జిల్లాలో 3 ఏంటి మహేంద్రని ఎవరు కొంచెం అది నోటెడ్ అవ్వదు కానీ నిజమే ఉంది. నాగావళి అందరూ చెప్పేద్దాం. నాగావళి వంశధార మహేంద్ర తనయ. ఇప్పుడు మీరు కావాలంటే వీళ్ళని చెప్పారు, చెప్పాను ఇప్పుడే చెప్పారు.
పెద్ద మహేంద్ర తనయ కూర్చో. ఏం పర్వాలేదు, కానీ ఇప్పుడు రాలేదనుకో విను, ఇప్పుడు రాలేదు విన్ను గోయింగ్ టు విన్ను లేదా వినూత్న గోయింగ్ టు విన్ను, ఏం పర్వాలేదు. అలాగే రామాయణంలో 20 పేర్లు నేను చెప్పగలను చేస్తాను. అమ్మో చేయకుండా ఎవరిది ఎవరి మీద ఏం పేరు ఆయన రామాయణంలో ఏం మాట్లాడినా విలనైనా పర్లేదు, ఏం పేరు పేరు ఇదిగో మీరు మాట్లాడకండి, మాట్లాడేది మళ్ళీ మీరు మాట్లాడితే వద్దు వెళ్ళి తర్వాత ఈ పేరు పెట్టి తెలుసులేవు. రామాయణ 20 పేర్లు చెప్తారు. 2 సెకండ్ 3 4 5 6 7 8 9 10 11 12 ఎవరైనా తీయకూడదు, 12 వచ్చింది. ఎవరు మాట్లాడకూడదు. 2 ఒకటి 13 మంచిదా చెప్పలేదు, బాగా చెప్పలేదు. చాలా అయిపోయింది. మల్లేశ్వరరావు గారు శ్రీకాకుళం బరువు నిలబెట్టాడు. అవునా? అది దేనివల్ల? నదిలో ఉండాల్సిందే వాటర్, మన మైండ్ లో ఉండాల్సిందే మ్యాటర్. ఏంటి ఆయన ఏం చేస్తాడు? విమానం ఉంది, ఆ విమానాన్ని 3 చక్రాలు ఆటో. రాత్రి మేము వస్తూ సరదాగా నేను లాగా ఆ పాట కూడా గుర్తు చేసుకున్నాం. నేను ఆటో అన్నాడు. సో గుర్తుపెట్టుకోండి, ఆటో వాళ్ళమా పొటాటో వాళ్ళమా కాదు ముఖ్యం. మనం హిందువులం, హిందువులా ఉండాలి. మనకి ఏమి జరగకుండా గుళ్ళకి వెళ్ళి దండం పెట్టుకుని అన్నం చేసి పుట్టేసుకుని ఏమన్నా అడిగితే వెరిమోహం ఇచ్చేలాగా మరి మనకి మన గురించి తెలియాలి. మన ధర్మాన్ని నాశనం చేయడానికి వచ్చినటువంటి ఇతర మతాల గురించి కూడా తెలియాలి. ఇప్పుడు లబ్బర్మం నిర్ణయించామనుకోండి, వినోదం మీదో మోనిషా మీదో అవుతారా? రాత్రి 11ంటికి అమ్మ నేల మీద ఎండబెట్టిన ఉడియాలు మర్చిపోయాను తీసుకురా అన్నానుకో, దేహకరణం అన్న పిల్లలు చేయటం. రాత్రి 11ంటికి ఒక్కళ్ళే వెళ్ళాలి. మన ఇంటి మేళ మీ ఇల్లు మేళే, పక్కింటి కానీ కూతురు వేడా చేతులు మేడలేదు, పక్కింటి మేడలేదు. ఇక వినోద్ నాకు కష్టపడి చేయి పిల్లలే, మా టార్గెట్ పిల్లలే. ఆ బాగుంటుంది మొత్తం ధైర్యం వచ్చిందని ఏదో గుళ్ళో వెళ్ళాలి. నీకు డిస్కరేజ్ చేయగలరు బయలుదేరు కదా. ఒక్కసారి కాదు, మన ఇంటి మీద పక్కింటి మేడం ఉందా మేడం? ఆ మేడ నీకే సరే దానిలో ఎక్కడైనా మరి ఇంకేం. ఎప్పుడైనా భయం ఎందుకు వస్తుందో చెప్పనా? నాకు ఏదైనా ఖర్చు చేస్తుందేమో, నేను ఎవరైనా ఏదైనా చేసేస్తారేమో. కానీ లోపల ఒక ఆయన ఉంటాడు. ఎవరైనా ఏం చెప్పారు? ఈ జిల్లాలో పుట్టిన సినిమాలో నటిస్తారు, దర్శకత్వం చేస్తారు, భాషిస్తారు, పొడుగ్గా ఉంటారు. ఆడేట్లా ఎవరైనా కొడతాడు, ఆడేట్లా ఏదో అంటు పెట్టినట్టు గోడగట్టినట్టు ఈ జిల్లా అవునా? ఆయన పాట రాశాడా శివుడు కదా? ఇక్కడ రాలేదాయన, మీరు పిల్లలేదా? మీరు పిలవాలి. ఈ జిల్లాలో పుట్టాడు ఇంత గొప్ప శివుడు. కృష్ణుడు బలరాముడు పూజించిన శివుడు, లోపలి ఉన్నాడు శివుడు. చెప్పద్దామా ఆయనకి? చెప్పండి ఒకసారి. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు, నీలోన గల శివుడు, ఒక కన్ను తెరవగలడు,
కళ్ళు మూయగలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. లోపల ఆయన ఉన్నాడు అని మనకు అర్థమైంది అనుకో, ఇంకా మనకి భయం కాదు. మనమేమనుకుంటాం, నేను ఒక్కదాన్నే బాబోయ్ 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 అనుకుంటాం. అంటే మనందరికీ మనం ఒక్కలమే అనుకుంటాం. మనం ఒక్కలమా? ఇద్దరం. మన ప్రహ్లాదుని కొండ నుంచి తోచాడు వాళ్ళ బాబాయ్ అన్నాడా? అన్నాడా? అమ్మాయి అన్నాడా? ఏమన్నాడు? నారాయణ ఏమన్నాడు? మరి నిప్పుల్లో పడితే, పావుల ముందు పడితే, సింహం ముందు పడితే, ఏనుగుతో తొక్కితే, కొల్లతో కొట్టిస్తే, విషమిస్తే, బెదిరిస్తే, జైల్లో వేస్తే, ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా నారాయణ 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 అప్పుడు భయం ఉండదు. ప్రహ్లాదు భయపడ్డా? మనమైతే సినిమా విద్య ఎలా వచ్చాడు? నరసింహస్వామి ఖమ్మంలో చెప్పాడు. వాళ్ళ నాన్న అడిగాడు, ఎక్కడరా నీ హరి? కప్పమ్మలో గల్లే చక్రిని గిక్కేది అన్నాడు. ఉన్నాడు అని ఏం చెప్పినా, ఎందుగలగదు లేదని సందేహం వలదు, చక్రి సర్వోపగదు, ఎందు వెలగన అందంతే గదు దానవాగలిగించే. విను అంటే సరే, మంచి ఊపి మీద ఉన్నాడు. ఎవరో ఎర్రగడ్డు అది తీసుకున్నాడు. దాని పగిలిందంటే పగిలి ఎవరు వచ్చారు? ఆయన చూసేసరికి వీడు భయపడలా. ఆహా కొత్తరా, ఇన్నాళ్ళకి నా శత్రువు నాకు కనబడేటట్టు చేసావు, శబాష్ అని ఆయన మీదకి వెళ్ళాడు. వెళ్తే ఆయన ఎలా ఉన్నాడు, వీడు ఎలా ఉన్నాడు? ఆయన ఎలా ఉన్నాడంటే కొండలా ఉన్నాడు, పెద్ద అగ్ని గోళంలా ఉన్నాడు. వీడు ఆ అగ్ని గోళంలోకి వెళ్ళిపోయే ఈయక. దీన్ని సంస్కృతంలో చెప్పారు, మీరంతా చెప్పండి. తవకర కమలవరే నఖాం అద్భుత శృంగ దళిత హిరణ్యకశిపు కానురుంగ కేశవద్రూత నరహరి రూప జై జగదీశ హరే జై జగదీశ హరే. మనం అందరూ కూడా ఆ జగదీశ్వరుని, ఆ విష్ణువుని మనం సేవించాలి. ఆయన ఒకసారి శివాన్ని పిలువబడతాడు, ఇంకోసారి కృష్ణాన్ని పిలువబడతాడు, ఇంకోసారి జగజ్జనని భవాని అని పిలువబడతాడు. భగవంతుడు చాలా పేర్లు ఉంటాయి. అంతేగాని ఆ ఎలా మనం గొర్రెలాగా అదే దేవుడికి మీరు అసలు పేరు ఇష్టం దాంతోనే పిలవాలి. దాన్ని ఏమంటారు? వర్గత్వం కదా. అందుకని చెప్పండి, మూఢ మతములు నశించుగాక, ఒక్క మతములు నశించుగాక, ఎడారి మతములు నశించుగాక, క్రూర మతములు నశించుగాక, పైశాచిక మతములు నశించుగాక, మ్లేచ్ఛ మతములు నశించుగాక, విదేశీ మతములు నశించుగాక, దేశద్రోహ మతములు నశించుగాక, సంకర మతములు నశించుగాక, భారత్ అభివృద్ధి చెందుగాక, భారత్ మాతాకి. మనం అంటే పాపం తొలగించేవాడు శంకర, శంకరోతి శంకర, పాపం తొలగించేవాడు శంకరుడు. మనం శంకర జాతి వాళ్ళే కొంచెం తేడా అంతే. గుర్తు చూడండి, ఇలా చెప్తే సేమ్, ఇలా పెడితే సా. అదేవిధంగా మీరు శంకర్ల వైపా శంకర్ల వైపా చొక్కలో కూర్చోండి. ఒక పేపర్ ఇవ్వాలి, ప్రసాదం ఇవ్వాలి, కూర్చోవాలి. కూర్చోండి. మీరు ఫైల్ వాడండి, చేయరు. అలా మొహమాట పడకండి, చొక్కగా కూర్చోండి. కాబట్టి శంకర మతాలు కావాలా, శంకర మతం కావాలా కదా? అందుకని శంకరుని మనం కీర్తించాలి. చెప్పండి, జయ జయ శంకర, హర హర శంకర.
జయ జయ శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర ఆత్మదాకి బాగుంది. ఎంత మంచి పిల్లలండి, ఎంత మంచి పెద్దవాళ్ళండి. చక్కగా ఇలా కదా గడపాలి. ఇది మానేసి హాయ్ బ్రో బ్రో ప్యాకేజ్ ఇక్కడ ఏమన్నా స్విగ్గీ దొరికితే స్విగ్గీలాగా స్విగ్గీలో తెచ్చి చూపెట్టారు. అమ్మ వండింది అక్కర్లేదు, నచ్చదు. మమ్మీ బయటికి వెళ్దాం, వాళ్ళైతే చక్కగా ఉమ్ము వచ్చా పానీపూరి తింటారా? ఆ మధ్య బెంగళూరులో పానీపూరిలో ఉప్పు తక్కువైందని ఆయన పానీకి వేసాడు. వీడియోలో కూడా వచ్చింది. వాళ్ళెవరో జ్యూసులో ఆయన పానీకి వెళ్ళిపోతున్నారు. అలా తండ్రి కొడుకు వెళ్తారు. కాబట్టి అలాగా తినే దాంట్లో వచ్చా ఉమ్ము పోసే నెచ్చగడం దగ్గర కొనకూడదు, తినకూడదు. అవునా కదా? అందుకే ప్రతిజ్ఞ చేద్దాం. ఈ భారతదేశంలో, ఈ హిందూ రాష్ట్రంలో, ఈ ఆర్యావర్తనంలో, ఈ ధర్మభూమిలో, ఈ కర్మభూమిలో, ఈ పుణ్యభూమిలో, ఈ వేద భూమిలో, ఈ ఋషి భూమిలో, నాగావళి నది పక్కన, వంశధార ప్రవాహం పక్కన, మహేంద్ర తనకి దగ్గరలో, ఆర్సవల్లి సూర్యనారాయణ స్వామి సమీపంలో, పూర్ణనాథుడికి పూసింత దూరంలో, శ్రీముఖలింగానికి దగ్గరలో జన్మించి జీవిస్తున్న నేను హిందువుగా జన్మించి హిందువుగా జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే కొంటాను, హిందువుల దగ్గరే తింటాను, హిందువులాగే ఉంటాను. భారత్మదాకి చిన్న పిల్లవాడికి ఉన్న బుద్ధి మనకు ఉండాలా? ఇప్పుడు వీడున్నాడు, ఉంచారు జిత్తు. ఇప్పుడు జిత్తుకి ఏదైనా తినేది ఇచ్చామనుకోండి, కాసేపు ఏదో ఇచ్చాం ఫుడ్, ఇలా చేతుపట్టు. ఇందులో నేను నీకు ప్రసాదం పెట్టాను అనుకో, ఏదో ప్రసాదం ఎవరో ఇచ్చారు, నైవేద్యం పెట్టాం, ఇగో పెట్టానా? పట్టునా మళ్ళీ తిను. ఇప్పుడు దీంట్లో ఎవరైనా చుచ్చు అని ఉమ్మేసి పెట్టావా? పోయి నువ్వు ఉమ్మేస్తావా? దీంట్లో నీవు ఉమ్మేసుకుంటావా? చుచ్చు అంటావా? నీది ఉమ్ముతావా? నీ ఉమ్ము ఫుడ్ తినేది అంటూ ఉమ్మచ్చా? తప్పుగా తప్పేనా? మరి అలా ఉమ్మేసి తినచ్చా? అంటే ఈ బుద్ధి ఉంది కదండి, వీడి జ్ఞానం ఉంది కదండి. పట్టండి కదా పట్టం. మరి చిన్న పిల్లడు 4-5 ఏళ్ళ పిల్లడు కూడా ఇంటితో నీకు 40-50 ఏళ్ళు వచ్చే సిగ్గులేదు. భయ్యా एक बिरयानी दे दो और अच्छा का पास शुक्र है. देखो मोड़ी पड़ा అదేనా మోడీకి అర్థమైంది మన కలిపే పానీ ఏంటో. అందుకని కొనేటప్పుడు తినేటప్పుడు హిందీలో దేకండి. అదేనా హిందీలో దేకోండి ఏంటి, హిందీలో దేకాలి, తెలుగులో దేకాలి. అదేనా మీరు దేవుడికి పువ్వులు పెట్టకపోయినా పర్వాలేదు, కానీ అది హిందువుల దగ్గర ఉంటేనే కొనాలి, హిందువుల దగ్గర కాకపోతే కొనద్దు. ఎందుకని ఈ 2 ఎలాంటి మతాలు మన ధర్మాన్ని మన దేశాన్ని నాశనం చేయడానికి వచ్చింది. లేకపోతే వాడిని పోయేది వాడిని పోయేవాడు పాకిస్తాన్ పుట్టింది, వాడు మన భయం అయితే బంగ్లాదేశ్ పుట్టింది, బంగ్లాదేశ్ కాశ్మీర్లో బెంగాల్లో హిందువులు ఎందుకు చేస్తున్నారు కాబట్టి అది ఎప్పటికీ భయం కాదు. వాడు ఇది కలిపి వాడు భయం ఉయ్యా నీ నోట్లో ఉయ్యా అదే చెప్పాను. అందుకే కాబట్టి మన హిందువులు బలంగా ఉంటేనే దేశం దృఢంగా ఉంటుంది. అలాగే మనకి లోపల ఉండే పెద్ద దొంగ పేరేంటి
సెక్యులర్ కుక్క, ఆడు దొంగ, చేతికి కట్టు ఉండదు, మొక్కన గుర్తు ఉండదు, మనవాడే అనుకుంటాం. వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మొన్న ఆపరేషన్ సింధూర్ అయిందా, పాకిస్తాన్ వాళ్ళకి బేస్ పగిలిపోయి పీసు పగిలిపోయి పీసెస్ మిగిలిపోయి బాస్ ఎవరో తెలిసిపోయి పాప్ అదేదా అక్కడికి ఎక్కడి నుంచి మనిషిని పంపకుండా వాళ్ళకి పీసు లేకుండా చేశారు. ఎందువల్ల ఇక్కడ నికాసైన నిక్కచ్చైన హిందువు పరిపాలిస్తున్నాడు కాబట్టి. భారత్ మాతాకి, భారత్ మాతాకి. కాబట్టి ఆయన ఎవరో చేస్తాడు, మనం చూస్తాం అనుకోకండి. విమానయాన శాఖ మంత్రి ఎక్కడవాడు, ఇక్కడవాడైనా బాగా మాట్లాడతాడా, మంచి హిందీ వచ్చు, మంచి తెలుగు వచ్చు, మంచి ఇంగ్లీష్ వచ్చు. కాబట్టి వాళ్ళు ఎవరో చేస్తారులే, మనం చూద్దాం కాదు. మనం కూడా భాషలు నేర్చుకోవాలి, మనకి జ్ఞానం ఉండాలి. అర్థమైందా? ఈ పిల్లలకి చెప్పాలి. ఈ పిల్లలు చెడ్డ పిల్లలు కాదు. చెడ్డ పిల్లలు అయితే కూర్చోటాలి ఎలాగా, ఇది నేర్పలేదు. ఆ పిల్లలు గౌరవం చేసుకోకపోతే తప్పే ఉంది, దాన్ని కాదు. కొట్టెట్టుకోవచ్చు తప్పే ఉంది, దాన్ని కాదు. చెప్పాలి. మన తల్లిదే, మన పిల్లలందరూ చెప్పాలి. దిక్మాన్ స్కూల్లో వేసుకునేవారు, ఆదివారం ఇంట్లో వేసుకోవాలి, ఇంక స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక వేసుకోవాలి. లేదా దిక్మాన్ స్కూల్ నుంచి మార్పించేయాలి, మనమే స్కూల్ పెట్టాలి. హిందూ దేశంలో హిందువుల పిల్లలు వెనవల్లా తయారవుతారా, భక్తులైన వాళ్ళలాగా. కాబట్టి ఈ దేశాన్ని, ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. కాపాడుకోవాలంటే మనం ఐక్యంగా ఉండాలి, బలంగా ఉండాలి, భయం లేకుండా ఉండాలి. అలా భయం లేని హిందువులు తయారు చేయడానికే మనం అభయ హిందూ సేన ఏంటి అని ఒక సంస్థ స్థాపించుకున్నాం. పోయిన సంవత్సరం జూన్ 16, ఇప్పుడు జూన్ 15 ఆదివారం తిరుపతిలో మన ప్రథమ వార్షికోత్సవం జరుగుతుంది. మనందరం ఆ కార్యక్రమంలో పాల్గొని మన ధర్మం కోసం మనం మాట్లాడదాం. అలా మాట్లాడేటువంటి స్వామీజీ, ప్లీజ్ స్వామీజీ మాటలు విందాం. ఆయన ఇంకా పెద్దలు వస్తారు, వాళ్ళ మాట కూడా విందాం. మనం కూడా మాట్లాడాలి. ఇక్కడ రాంబాబు మాస్టర్ వచ్చారు, ఆయన మాట్లాడతారు, కుమారస్వామి గారు మాట్లాడతారు, మన లాయర్ శ్రీకృష్ణ గారు వాళ్ళు చెప్తారు. ఏం విషయం మీద మాట్లాడతారు, వచ్చి ఏ విషయం మీద మాట్లాడాలో అందరూ ఒక్కొక్క నిమిషం మాట్లాడిస్తే మరి మేము మళ్ళీ కార్యక్రమం ఉంది, ఇంకో ఊరు వెళ్ళాలి, అందరూ మాట్లాడాలనేది మా కోరిక. అందరూ 2 చేతులు పైకెత్తాలి, చేరికడి చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. జై శ్రీరామ్. పూర్వనాథ భగవాన్ కి, శ్రీ ముఖలింగేశ్వర స్వామి కి, అశ్వరి శ్రీ సూర్యనారాయణ స్వామి భగవాన్ కి, శ్రీకాకుళం బాలభక్త బృందకి. జై శ్రీరామ్. నమ పార్వతీపదే హర హర మహాదేవ. ఇప్పుడు అందరూ వినండి, మాట్లాడండి. ఆఖరిలో మీకు ఒక పేపర్, కార్డు, ప్రసాదం ఇవ్వబడుతుంది, తీసుకుని వెళ్ళండి. మీరు చక్కని మంచి వ్యక్తులు. మనం వచ్చే తరాన్ని కాపాడుకోవడం కోసమే ఈ ప్రయత్నం చేస్తాం. భారత్ మాతాకి. నమస్కారం అండి. మనం హిందువులము అని చెప్పుకోవడానికి భయపడుతున్నాం, అవునా కదా? చూడండి, ఎక్కడో లోపిరికుంది మనలో, మన లోపల పెరిగితనం ఉంది. చూడండి, హిందూ హిందూ అని చెప్పుకోవడానికి కదా. పాకిస్తాన్ వెళ్ళి చెప్పుకోగలమా? కాశ్మీర్లో చెప్పుకోగలమా? కాశ్మీర్లోనే మనం హిందువులు కాదా అని అడిగి మనకి చంపడం జరిగింది. కాబట్టి మనం హిందూ అని గర్వంగా మన శ్రీకాకుళం జిల్లాలో చెప్పుకోగలం, మన భారతదేశంలో చెప్పుకోగలం, మన ఆంధ్రప్రదేశ్లో చెప్పుకోగలం. స్వామీజీ గుర్తించిన విషయం ఏంటంటే, కొంచెం స్వామీజీ గుర్తించిన విషయం ఏంటంటే, మన హిందువుల్లో భయం ఉంది. ఏముందండి? భయం.
భయం ఉంది అనేటువంటి వాళ్ళంతా ఒక్కసారి చెయ్యొద్దండి. నేను భయమున్న హిందువుని, నేను భయమున్న హిందువుని అనేవాడు చేయొద్దండి. ఎత్తకపోయినా అందరికీ భయం ఉంది. ఒక్కసారి అందరికీ ఏమనుకోవద్దు, నేను భయం లేకుండా హిందువుగా జీవించడానికి సిద్ధంగా ఉన్నాననేవాడు చేయొద్దండి. ఆ భయం లేని స్థితి ఏమిటి? దేవుడు ఈశ్వరుడు ఇచ్చేది ఏమిటి? ఆ భయము లేనటువంటి. కాబట్టి భయం ఉన్నటువంటి వాడు నన్ను చేరడు అని భగవద్గీత చెప్తుంది. ఆ భయం సత్వశుద్ధి. భయము లేనటువంటి వాడే భగవంతుడిని చేరగలుగుతాడు. భయము లేనటువంటి వాడే భారతదేశాన్ని కాపాడగలుగుతాడు. భయం లేదు కాబట్టి శ్రీకాకుళం జిల్లా నుంచి చాలా మంది ఆర్మీలో బిఎస్ఎఫ్ లో పనిచేస్తున్నారు. అవునా కదా? ఇది ఎక్కడుంది, అది అక్కడుంది, ఎంతో మూల కదా చివరిలో ఉన్నారు. ఇక్కడి నుంచి కూడా భారతదేశానికి పనిచేయడానికి వేల మంది, లక్షల మంది యువత కూడా ప్రాణార్పణ చేసినవాడు. కాబట్టి ఆ భయం అంటే భయము లేని హిందువు ఒక సేవలాగా తయారవ్వాలి అని స్వామీజీ కోరిక. స్వామీజీ స్థాపించిన సంస్థ పేరేంటి? అభయ హిందూ సేన. హిందువుగా మనందరం భయం లేనటువంటి హిందువులు ఒక సేనగా తయారవ్వాలి. దేనికోసం? దేశం కోసం, ధర్మం కోసం. మన గుళ్ళు మనం కాపాడుకోవాలి, మన దేశాన్ని, మన సరిహద్దులను మనం కాపాడుకోవాలి. మనం ఎక్కడ వేరే దేశం మీదకి వెళ్ళి యుద్ధం చేసి రాకున్నది లేదు. మన అఖండ భారత్లోంచే ముక్కలుగా విడిపోయి ఉన్నాం మనం. కాబట్టి అందరూ స్వామీజీ స్థాపించినటువంటి అభయ హిందూ సేన సంస్థకు సహకరిస్తూ జూన్ 15 ఆదివారం, కరెక్ట్గా 15 రోజులు ఉంది. ఈ ఆదివారం కాక మధ్యలో ఒక ఆదివారం తిరుపతిలో కలుద్దాం. మన ఈ కార్యక్రమం చెప్పంగానే ఆర్గనైజ్ చేసిన మన రాజుకి అందరూ ఒకసారి కరతాళ ధ్వనులతో ఇలా ముందుకు రావాలి యువత అనేవాడు. సో అందరూ రాజు దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, ఎక్కడికి రావాలి, ఏం చేయాలని రాజుని వాట్సాప్ పెట్టాను. ఆ నేమ్స్ తీసుకోండి, గ్రూప్ లో యాడ్ చేయండి, వాళ్ళని యాడ్ చేసి తిరుపతి వచ్చేలాగా చేయండి. ఏమండి అక్కడ ఇంకా పెద్ద వాళ్ళు మాట్లాడతారు, మనం స్ఫూర్తి పొందొచ్చు, ఎలా పని చేయాలో ముందుకు వెళ్ళొచ్చు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరూ కొంచెం హిందువుల్ని బలంగా ఐక్యంగా చేయడానికి ఏం చేయాలి? ఒక్కొక్కరు ఒక అంశం. హిందువుల్ని బలంగా ఐక్యంగా చేయడం. ఈరోజు మన శ్రీకాకుళం జిల్లా హెడ్ క్వార్టర్లో ఏర్పాటు చేసేటటువంటి పరమ పూజ్య శ్రీ రాధామనోహర్ దాస్ స్వామీజీ వారి పాదపద్మ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసేటువంటి ప్రతి హిందూ బంధువు కూడా మనస్ఫూర్తిగా శిరస్సు నుంచి నమస్కారం తెలియజేసుకుంటూ, స్వామీజీ వారు చెప్పినట్టుగా హైందవ సనాతన ధర్మములో అసలు భక్తుడు అనేటటువంటి వాడికి ఉండాల్సినటువంటి మొట్టమొదటి లక్షణమే అభయం. భయం లేకుండా ఉండడమే. అసలు భయం ఉండేవాడు భక్తుడే కాదు. ఆ విషయం మనందరం కూడా మర్చిపోయాము, తెలుసు కానీ మర్చిపోయాము. కేవలం గుడులకి, ఆలయాలకు వెళ్ళి స్వామికి నమస్కారం చేసి ప్రసాదం పెడితే ప్రసాదం స్వీకరిస్తే చాలు నేను హిందువుని అనుకుంటున్నాం. చాలా గ్రామాల్లో వెళ్ళినప్పుడు కేవలం ప్రసాదం అయిపోయిందంటే, ప్రసాదం తయారైందంటే తినేడమే. అంటే ప్రసాదం అంటే కేవలం తినని ప్రసాదమా? లేదు భగవంతుడి యొక్క నామాన్ని వెలుగు ప్రసాదం కాదా? భగవంతుడి కోసం చెప్తుంటే, పెద్దలు భగవంతుడి కోసం మాట్లాడుతుంటే, అంటే ధర్మాన్ని ఆచరించినటువంటి వ్యక్తులు ధర్మం కోసం మాట్లాడుతుంటే, ఒక 10 నిమిషాలు పొట్ట మార్చుకొని 10 నిమిషాలు
జిల్లా ఊరి పేరు మర్చిపోయాను. ఆ గ్రామంలో ఒక కార్యక్రమం జరిగింది. ఒక్క కుటుంబం